నిన్నంతా కూడా మనం చూసినాం. బక్కా జెర్సన్ యొక్క దీక్ష ఏ విధంగా ఉధృతమవుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన నిన్న దాదాపు 9-10 రోజుల తర్వాత చాలా విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి కోణంలో కనీసం తనను పరామర్శించకుండా ఈరోజు ఆయనే గతంలో ఏఐసిసి మెంబర్గా అదేవిధంగా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కనీసం సరే ఆయన మన కాంగ్రెస్ వాడే కదా అనేటువంటి కనీసం సోయి లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఆయన ఏమడుగుతా ఉన్నాడు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏవైతే ఆకాంక్షలు వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో దాని మీద ఈరోజు ఆయన కొంత డిమాండ్ చేసినటువంటి విషయంలో కూడా కనీస స్పందన కూడా కరువైపోయింది. అంటే ఉద్యమకారులు కానీ ఎవరైనా ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నా రాష్ట్రం పట్టించుకుంటలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక మోతిలాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే స్పందించలేదు. అశోక్ అనేటువంటి ఒక కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయనే నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు బక్కా జెర్సన్ నిరాహార దీక్ష పట్టించుకోకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిదర్శనంగా కనబడతా ఉంది. ఎందుకంటే దమనకాండే అని అనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాంటెడ్లీ కనీసం చర్చలకు కనీసం ఆయనను పిలిచి అక్కడికి వెళ్ళి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎమ్మెల్యేనో మంత్రియో లేకపోతే ఆయనకు సహచరులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళెవరూ కూడా కనీసం స్పందించకపోవడం దుర్మార్గం. దీన్ని మేమందరం తెలంగాణ సమాజం పక్షాన మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిని వీడనాడాలి ఖచ్చితంగా. మీరు సరే మీరు అనుకున్న డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు వేయచ్చు గాక, దానికి సంబంధించినటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగం నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఈ నిరుద్యోగులే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది, ఈ నిరుద్యోగులే కదా కేసీఆర్ యొక్క నియంత్రణ దించింది. అది గమనించుకోకుండా, అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిగా ఒక నియంత్ర ప్రభుత్వం లాగా వ్యవహరించడం నిజంగా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ అయితే భావిస్తూ ఉన్నది. దయచేసి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ తేరుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తేరుకొని బక్కా జెర్సన్కు ఆయన దీక్ష విరమించేందుకు ప్రయత్నాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది. ఎందుకంటే ఆయనే స్వతహాగా ఒక వికలాంగుడు, ఆయనకు సరిగా కాలు పనిచేయనటువంటి పరిస్థితి, ఆయన నడవలేని పరిస్థితిలో ఉంటాడు. అయినప్పటికీ కూడా ప్రజల పక్షాన నిక్కచ్చిగా కొట్లాడుతున్నటువంటి బిడ్డ బక్కా జెర్సన్. సో ఆయన పోరాటాన్ని కనీసం గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. ఈరోజు ఇంతమంది బల్మూరు వెంకట్ కానీ ఎవరైతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కొట్లాడింది కదా, మీతో పాటు కొట్లాడినటువంటి బిడ్డనే బక్కా జెర్సన్ కదా, మీకంటే ఎక్కువగా పోరాడింది బక్కా జెర్సనే కదా. కేసీఆర్ ప్రభుత్వం దిగడానికి, నియంత్రణ ప్రభుత్వం పోవడానికి బక్కా జెర్సన్ లాంటి వాళ్ళు కారణం. బక్కా జెర్సన్ ముందు వరుసలో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని కూడా కనీసం మర్యాద లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే ఆయన యొక్క మరి ఈ విధమైన పరిస్థితి, మరి ఏదైనా విషమ పరిస్థితి దారితీస్తే ఎవరు బాధ్యులు? ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉండదు, దాన్ని కూడా పట్టించుకోకపోతే ఎలా? దయచేసి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తేరుకోవాలని చెప్పేసి కూడా ఈ కాలోజీ టీవీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక కాంగ్రెస్ పార్టీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మరి తీవ్రమైనటువంటి విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా ఉద్యమాల్లో మేము కూడా వాళ్ళతో పాటు మీ పైన కూడా, మీ యొక్క ప్రభుత్వం పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి అవసరం మా పైన ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా తీరుకోవాలని చెప్పేసి మేమైతే కోరుతా ఉన్నాం మిత్రులారా. కనీసం ఏ మీడియా కూడా బక్కా జెర్సన్ యొక్క ఆయన విషమ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. చాలా దుర్మార్గంగా మీడియా కూడా వ్యవహరిస్తూ ఉంది. మీరంతా కూడా కాంగ్రెస్ తొత్తులుగా తయారై వ్యవహరిస్తూ ఉన్నారు తెలుస్తుంది. గతంలో కేసీఆర్ అధికారంలో కేసీఆర్ తొత్తులుగా వ్యవహరించారు, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ప్రధానమైనటువంటి మీడియా అంతా కూడా. అంటే దీనికి 2 రకాల కారణాలు ఉన్నాయన్న. ఆయన చేసే రీసెర్చ్లేమో అన్ని వీళ్ళకి కావాలి, అవును, ఆయన ఇచ్చేటువంటి డేటా మొత్తం కావాలి. కానీ ఆయనకి ఏదైనా వస్తే మాత్రం, ఆయనకి ఏదైనా అయితే మాత్రం ఏమి కనీసం ఆయన పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. నిన్న మరీ దారుణంగా ఆయన హాస్పిటల్ తీసుకుపోయినటువంటి తీరు కానీ, వాళ్ళు ఇచ్చేసింది ఇది కానీ, ఒక్కడు కనీసం మీరు ఇచ్చిన ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయమని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకులు బక్కా జెర్సన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయనతో చేసినటువంటి కథనాలు చెప్పించే సందర్భాలు చాలా ఉన్నాయి. కనీసం వాళ్ళు కూడా స్పందించట్లేదు. వాళ్ళ పేర్లు చెప్తే మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. మరి
సిగ్గుండాలి కదా కొంచెమైనా. మీ అవసరాలకేమో బక్కా జడ్సన్ కావాలి, కానీ ఇప్పుడేమో ఆయన హాస్పిటల్లో ఉండి విషమ పరిస్థితుల్లో ఉంటే కనీసం పట్టించుకోకుండా, కనీసం ప్రభుత్వం తరపు రిప్రజెంటేషన్ పోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పోయి ఎక్కడో అక్కడ. ఇన్ఫాక్ట్ సరే ఇంకో వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకుందామన్నా. వాళ్ళ ఛానళ్ళల్లో ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ పెట్టుకొని చేసుకొని చేసినటువంటి మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో, అట్లీస్ట్ మనలాగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్, వాళ్ళు కూడా ఆయన పట్టించుకుంటలేకపోయి వాళ్ళ. అవును, చాలా దుర్మార్గం ఇది. నిన్నంతా కూడా మనం చూసినాం బక్కా జడ్సన్ యొక్క దీక్ష ఏ విధంగా ఉధృతమవుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన నిన్న దాదాపు 9-10 రోజుల తర్వాత చాలా విషమ పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, ఎందుకంటే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి కోణంలో కనీసం తనను పరామర్శించకుండా, ఈరోజు ఆయనే గతంలో ఏఐసిసి మెంబర్గా, అదేవిధంగా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కనీసం సరే ఆయన మన కాంగ్రెస్ వాడే కదా అనేటువంటి కనీసం సోయి లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పొచ్చు. ఆయన ఏమడుగుతా ఉన్నాడు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే ఆకాంక్షలు, వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో దాని మీద ఈరోజు ఆయన కొంత డిమాండ్ చేసినటువంటి విషయాల్లో కూడా కనీస స్పందన కూడా కరువైపోయింది. అంటే ఉద్యమకారులు కానీ ఎవరైనా ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నా రాష్ట్రం పట్టించుకుంటలేదు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఒక మోతిలాల్ నాయక్ అనేటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే స్పందించలేదు. అశోక్ అనేటువంటి ఒక కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయనే నిరాహార దీక్ష చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు బక్కా జడ్సన్ నిరాహార దీక్ష పట్టించుకోకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ దమనకాండకు నిదర్శనంగా కనబడతా ఉంది. ఎందుకంటే దమనకాండే అని అనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాంటెడ్లీ కనీసం చర్చలకు కనీసం ఆయనను పిలిచి అక్కడికి వెళ్ళి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక నాయకుడు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎమ్మెల్యేనో మంత్రియో లేకపోతే ఆయనకు సహచరులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళెవరూ కూడా కనీసం స్పందించకపోవడం దుర్మార్గం. దీన్ని మేమందరం తెలంగాణ సమాజం పక్షాన మేమైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిని వీడనాడాలి ఖచ్చితంగా. మీరు సరే మీరు అనుకున్న డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు వేయచ్చు గాక, దానికి సంబంధించినటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగం నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. గతంలో ఈ నిరుద్యోగులే కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది, ఈ నిరుద్యోగులే కదా కేసీఆర్ యొక్క నియంత్రణ దించింది. అది గమనించుకోకుండా, అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిగా ఒక నియంత్ర ప్రభుత్వం లాగా వ్యవహరించడం